నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండో రోజుకు చేరుకున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. టీడీపీ నేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సీఎం తాను చేసిన పనులను కూడా 14 ఏళ్ల పనులు చంద్రబాబు చేయలేకపోయాడని వ్యంగ్యంగా విమర్శించిన సీఎం 25వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ బోండా ఉమా ఓ తాగుబోతూ రౌడీ రాజకీయాలకు బాధ్యుడు అని ఆరోపించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి 15వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ వైసీపీ ప్రభుత్వం సామాన్యులకు సైతం పెద్దపీట వేసిందని వెల్లడి. ఎన్టీఆర్ జిల్లా మీడియా సెంటర్ను ప్రారంభించిన కలెక్టర్ ఢిల్లీరావు పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా ఎన్నికలకు సంబంధించి జిల్లా సమాచారం మీడియా సెంటర్ ద్వారా ప్రజలకు అందిస్తామని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అక్క చెల్లెమ్మల ముఖాల్లో సంతోషం నింపేందుకు పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు గత 58 నెలల కాలంలో తాను బటన్లు నొక్కి నేరుగా అకౌంట్లలో నగదు జమ చేస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేపట్టిన ఆయన రెండో రోజున గురువారం ఉదయం ఎర్రగుంట్లలోని ప్రజలు మేధావులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తర్వాత తనకంటే ముందు 75 ఏళ్లు ముసలాయన పరిపాలన చేశారన్నారు. ఆయన 14 ఏళ్లు సీఎంగా పనిచేశారని 45 ఏళ్లు రాజకీయ అనుభవం ఆయనకు ఉందన్నారు. తాను చాలా చిన్నవాడినని వయసులో కూడా చిన్ననే అని తెలిపారు. ఇంత చిన్నోడు చేసిన పనులు ఇదే గ్రామంలో 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులు మీ గ్రామంలో చేశారా అని నిలదీశారు. దగ్గరికి వచ్చి ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఒక అన్నగా తోడుగా నిలబడతా ఉన్నాడు పోలీస్ వ్యవస్థ. ఇవన్నీ కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అని చెప్పుకునే వాళ్ళు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాము, ఎక్స్పీరియన్స్ మాకు ఎంతో ఉంది అని చెప్పుకునే వాళ్ళు ఏ రోజు కూడా ఎవ్వరూ కూడా ఆలోచన చేయడానికి కూడా ఏ ఒక్కరూ కూడా సరిపోని విధంగా మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలోనే మార్పు తీసుకొని వచ్చాడు. గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు మీ అందరితో కూడా ఈ విషయాలన్నీ కూడా చెబుతూ ఈ మార్పు కొనసాగడం ఎంత అవసరమో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ అందరితో కూడా నేను ఇదే కోరుతా ఉన్నా. ఎందుకనంటే ఈరోజు నేను ప్రతి ఒక్కరూ గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారిని కూడా అడుగుతా ఉన్నా. రకరకాల కారణాలు కావచ్చు, కులం కావచ్చు, లేదా పార్టీలో అభిమానించే వాళ్ళు వేరే వాళ్ళు అయి ఉండొచ్చు, రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. కానీ వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఓటు వేసేటప్పుడు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు ఇది. మనం వేసే ఈ ఓటు మన భవిష్యత్తును. వెల్లంపల్లి శ్రీనివాస్ 25వ డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు గురువారం నాడు నియోజకవర్గంలో స్థానిక 25వ డివిజన్ దుర్గా అగ్రహారం తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ బంకా శకుంతలాదేవి మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందజేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 25వ డివిజన్లో పర్యటించడం జరిగిందన్నారు. ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటే సంక్షేమ పథకాలు మాకు అన్నీ వచ్చాయి, మేము జగనన్నకే ఓటు వేస్తామని చెబుతున్నారన్నారు. ఇక్కడ ఉన్న డోబిఖానా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరారు. ఎన్నికలయ్యాక వెంటనే చేయిస్తానని హామీ ఇచ్చామన్నారు. అదే అపోజిషన్ పార్టీ ఉన్నారు. ఎప్పుడైనా బోండోమ ఈ విధంగా 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తిరగలేదు. ఇప్పుడు ఓట్ల కోసం కూడా కనీసం ఇంటికి వచ్చి ఓటు అభ్యర్థిస్తున్నాడా? అదే అడుగుతున్నారు. ఓటే అడగని వ్యక్తికి ఓటు ఎందుకు వేయాలని చెప్పి సెంట్రల్ ప్రజలు అడుగుతున్నారు. పొద్దున గంట సాయంత్రం గంట, అది కూడా తాగేసి రావడం, కళ్ళోడు బ్లాక్ ఎందుకు కళ్ళు కనబడతాయని చెప్పని మళ్ళీ బ్లాక్ కళ్ళోడు పెట్టుకోవడం. అటువంటి వ్యక్తులు అవసరమా? చాలామంది చెప్తున్నారు ఇక్కడ పగలు లేదు రాత్రి లేదు తాగేయడం అని చెప్పని. అటువంటి తాగేసే వ్యక్తి, అన్ని అవలక్షణాలు ఉన్న వ్యక్తి పొరపాటున ఎమ్మెల్యే కనుక గెలిస్తే ప్రజలకు మంచి చేస్తాడా? మైకల్లో ఉంటాడు. అటువంటి మైకల్లో ఉన్న వ్యక్తిని ఎన్నుకోబాకండి. నేను చెప్పి ఆశ్చర్యపోయిన చూస్తే రాత్రి లేదు పగలు లేదు తాగేసేయడం అంట,
మళ్ళీ ప్రజలకు తెలియకూడదని చెప్పని కళ్ళజోడు పెట్టుకొని బొబ్బిలి వేసుకుంటాడు నోట్లో, వాసన తెలియకూడదని చెప్పని. అటువంటి అలవాట్లు ఉన్న అతను మనకు అవసరం ఇక్కడ అని ప్రజానికమే అడుగుతున్నారు. అందుకని దయచేసి బోండమ్మ గారు ముందర మీ అలవాట్లు మార్చుకోండి, ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేయండి, ప్రజలతో కలిసి ఉండడానికి నేర్చుకోండి. అంతే తప్ప తాగేయడం, బ్లాక్మెయిల్ చేయడం, రౌడీజం చేయడం, స్థలాలు కనబడితే కబ్జాలు చేయడం, ఇవన్నీ కూడా మానుకోండి. మీరు మానుకుంటే ప్రజలు నీకు ఏమన్నా అవకాశం కల్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఇటువంటి అవలక్షణాలు ఉన్న వ్యక్తికి ఎందుకు ఓటేస్తారయ్యా? ఎందుకు ఓటేస్తారు చెప్పు? చంద్రబాబు వస్తేమో కరువు కాటకాలు, బోండమ్మ చూస్తే తాగుబోతు, ఇద్దరికి ఎవరు ఓటేస్తారా? అందుకనే దయచేసి మీరు ఇవన్నీ మానుకోండి, ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప మీరు గనక కళ్ళబోళ్ళు కబుర్లు చెప్తే నమ్ముతారు. ప్రజలందరూ అయితే చాలా సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అందించే సంక్షేమ పథకాలన్నీ కూడా మాకు అందుతున్నాయి. మేము ఏ పార్టీ అయినా సరే మమ్మల్ని చూడట్లేదు, ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వచ్చి మరీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. అవ్వాతాతలు అయితే పొద్దున్నే ఉదయమే 5ంటికే వచ్చి మాకు పెన్షన్ ఇస్తున్నారని చాలా సంతోషంగా చెప్పడం జరిగింది. అయితే ఈ డివిజన్లో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, డ్రైనేజీ కానీ రోడ్లు కానీ, అవన్నీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి చెప్పడం జరిగింది. అవన్నీ ఎలక్షన్ అయిన వెంటనే పరిష్కరిస్తానని హామీలు ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటా అనుకోవచ్చు. ఈయన ఆయన వ్యక్తి కదా, ఎక్కడికి వచ్చారు ఏంటనే ఆలోచన ఎవరికి కూడా కలగకుండా ప్రతి వాళ్ళు సాధారణంగా ఎంతో గౌరవంగా ఆహ్వానించి వాళ్ళకి సాధక పథకాలు చెప్పుకొని వాళ్ళ సంతోషాన్ని, మీరు మళ్ళీ నుంచి ఇక్కడికి రావడం వల్ల మాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి, చాలా సంతోషంగా ఉందని చాలామంది ప్రతి ఇంటికి ఆయనతో పాటు తిరగడం చూశాను. ఈ వ్యక్తిగా నేను వచ్చి పార్టీకి 4 రోజులు అయింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జాయిన్ అయ్యాను. అది మా సోదరుడు శ్రీనివాస్ గారు, కేశినేని గారిని తప్పకుండా అత్యధిక మెజార్టీతో గెలిపి జగన్ ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకు ఉన్నత స్థానం కల్పించారని దేవినేని అవినాష్ అన్నారు. తూర్పు నియోజకవర్గంలో 15వ డివిజన్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ గడప గడపకు వెళ్తుంటే ప్రజల నుండి అపూర్వ స్పందన వస్తోందన్నారు. జగన్ ప్రభుత్వంలో అమలు చేసిన అన్ని పథకాలు అద్భుతమని ప్రజలు అంటున్నారని తెలిపారు. దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వం నుండి లబ్ధిదారులకు పథకాలు అందిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోనే ఒక్క స్థానం కూడా జనసేనకు కేటాయించలేదని, పశ్చిమ నియోజకవర్గంలో సొంత పార్టీలోని బీసీ మైనారిటీలకు సీటు కేటాయించని చంద్రబాబు నీచబుద్ధి ఏంటో ప్రజలే గ్రహించాలన్నారు. బీసీ అయిన పోతిన మహేష్కి కూడా సీటు రాకుండా టీడీపీ కుట్ర పన్నిందన్నారు. చంద్రబాబు సొంత మనిషి అయిన సుజనా చౌదరికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు కేటాయించారని, జనసేనను చంద్రబాబు మోసం చేస్తున్నాడని ఇప్పటికైనా జన సైనికులు గుర్తించాలన్నారు. చంద్రబాబు నాయుడిని సేఫ్గా చేసడానికి బీజేపీ పార్టీకి వెళ్ళిన మాజీ పార్లమెంట్ సభ్యులు చంద్రబాబు సొంత మనుషుల్ని మళ్ళీ ఈరోజు విజయవాడలో పోటీ చేస్తాం జరుగుతుంది. ఈ యొక్క నిర్ణయం అందరినీ గ్రహించాలి. ఏ విధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారిని మోసం చేస్తున్నారని చెప్పండి, జనసేన పార్టీని ఏ విధంగా మోసం చేస్తున్నారని చెప్పండి. గతంలో ఈ జిల్లాలో అంటే 2 ఉమ్మడి జిల్లాలో 4 నుంచి 5 స్థానాలు జనసేన పార్టీ కేటాయిస్తామని చెప్పిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో 1 స్థానం ఇవ్వకుండా, అదేవిధంగా ఈరోజు పక్కన ఉన్న కృష్ణా జిల్లాలో కూడా కేవలం 1 స్థానం వరకే ఈరోజు జనసేన పార్టీని పరిమితం చేస్తాం. చంద్రబాబు నాయుడు మోసపూరితమైన రాజకీయాలకు ఉదాహరణ ఇలాంటివి. అదేవిధంగా ఈరోజు బలహీన వర్గాలంటే ఎంత చులకనో దానికి ఉదాహరణ ఎక్కడో హైదరాబాద్లో, ఢిల్లీలో ఉండే సుజనా చౌదరిని తీసుకొచ్చి ఈరోజు వెస్ట్ నియోజకవర్గంలో పెడతారు. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం చూడండి. సామాన్య ప్రజానికం ఈరోజు ఆసిఫ్ గారైనా మైనారిటీ నాయకుడిగా, కార్పొరేటర్గా ఉన్న వ్యక్తిని ఈరోజు ఎమ్మెల్యేగా తీసుకెళ్తాం జరుగుతుంది. అదేవిధంగా పక్కనే మైలవరం నియోజకవర్గంలో సర్నాల తిరుపతిరావు గారు సామాన్య కార్యకర్త, సామాన్య వ్యక్తి, జెడ్పీటీసీగా ఉన్న వ్యక్తిని ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేపిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు బీసీ సామాజిక వర్గానికి కానివ్వండి, మైనార్టీ సామాజిక వర్గానికి మా నగర మేయర్ని ఈరోజు బీసీ సామాజిక వర్గం
నగరాల కమ్యూనిటీకి సంబంధించిన రాయిని బాగా కేవలం వైఎస్ఆర్ ప్రభుత్వం అవినాష్ గారి నాయకత్వంలో ఈరోజు ఇన్ని రోడ్లు మంచి రోడ్లు మాకు పడ్డాయి. మరి పైనుంచి కింద వరకు రిటైనింగ్ వాళ్ళు కనపడే వరకు కూడా రోడ్డు ఏకదాటిగా కనపడే విధంగా వేసినందుకు ప్రజానీకం పూలతో స్వాగతించారు ఈరోజు అవినాష్ గారిని. మరి దీనికే నిదర్శనం వైఎస్ఆర్ ప్రభుత్వం విజయోత్సవానికి, మరి అవినాష్ గారి గెలుపుకి. మరి ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఒకటే అంటున్నారు, అందుకున్న పథకాన్ని చెప్తున్నారు. మరి మేమందరం కూడా బాగున్నాం. మరి ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు అందరూ కూడా మేము ఉన్నత స్థానంలో ఉండి మాకంటూ హక్కు కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు బాగున్నాయి. మరి అభివృద్ధి కళ్ళగట్టినట్టు కనపడుతుందని ప్రజానికమే అందరూ కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు ఏ కష్టం వచ్చినా అవినాష్ గారు కానీ ఇక్కడున్న స్థానిక నాయకులు అందరూ అందుబాటులో ఉంటారు. సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న తనను గెలిపించాలని సిపిఎం నేత బాబురావు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సింగనగర్ లెనిన్ సెంటర్ వద్ద నుంచి మార్పు కోసం సిపిఎం పాదయాత్రను బాబురావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు జగన్లకు ఓటు వేస్తే మోదీకి వేసినట్లేనని వ్యాఖ్యానించారు. ప్రజలను చైతన్యవంతులుగా ఆలోచించాలని, పన్నుల భారాలు, నిత్యావసర ధరలు పెంచే పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. విజయవాడ నగరం అభివృద్ధి కమ్యూనిస్టులతోనే సాధ్యమని, రానున్న ఎన్నికల్లో మార్పుకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. సభ్యులుగా పోటీ చేసే వాళ్ళ అర్హతలేంటో చూడండి, ఓటు వేయండి. ఈ విజయవాడ సెంట్రల్లో ఇప్పటికి 4 పార్టీలు మార్చిన నాయకుడు ఒక ఆయన. ప్రజారాజ్యం, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ. రేపు ఎన్నికలైతే ఏ పార్టీలో ఉంటారు గ్యారంటీ లేదు. అటువంటి వాళ్ళకు ఓటు వేయటం అంటే మన ఓటును వృధా చేసుకోవటమే. రాష్ట్రాన్ని ద్రోహం చేసినటువంటి బీజేపీతో జతకడుతున్నటువంటి తెలుగుదేశం ఓటేస్తే ఎవరికి ఓటేసినట్టు? తెలుగుదేశానికి కాదు, మోడీకి ఓటేసినట్టు. మోడీకి జగన్కి ఓటేయటం అంటే పెరిగిన గ్యాస్ బండ రేటుకి మనం అందరం ఆమోదముద్ర వేసినట్టే. లేదు, చెత్త పన్నుకి మనం ఆమోదం తెలిపినట్టే. ఇంటి పన్ను పెంపుదలకు మనం ఆమోదం తెలిపినట్టే. ఇంకొక వైపున పెంచిన కరెంటు బిల్లులకి ఆమోదం తెలిపినట్టే. ఇటు తెలుగుదేశమైనా వైసీపీ అయినా ఇద్దరూ మోడీ భజనే చేస్తున్నారు. మరి అటువంటి వాళ్ళకి ఓటేసి ఉపయోగం ఉంది? ఇవాళ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు గత చరిత్ర ఏంటి? మీరందరూ ఎమ్మెల్యేలుగా పనిచేశారు, మంత్రులుగా చేశామని చెప్తున్నారు. ఎమ్మెల్యేలుగా పనిచేసి మీరు ఏం చేశారు? పేదవాళ్ళకి ఎంతమందికి ఇళ్ళు ఇచ్చారు? పేదవాళ్ళకి ఇళ్ళు ఇవ్వలా, కానీ స్వాతంత్ర సమరయోధుల భూములు మాత్రం కబ్జా చేశారు. ఇరిగేషన్ భూముల్ని, నగరపాలక సంస్థ భూముల్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ భూముల్ని, కాలువ కట్ల మీద భూముల్ని కబ్జా చేశారు. మరి మీకు మీ చరిత్ర తెలుసు, దీన్ని గమనించండి. అందరినీ కూడా మేము అడిగేది అదే. దాంతోపాటు సీఎం జగన్మోహన్ రెడ్డి కార్మిక పక్షపాతి అని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బీఆర్టీఎస్ ఫుడ్ జంక్షన్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ జెండాను ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్సీ రుహుల్లాతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ ఆవిర్భవించిన నాటి నుండి కార్మిక కర్షకుల శ్రేయస్సు కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. అంతేకాకుండా చేనేత మత్స్యకారుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామన్నారు. ఎన్నికలప్పుడే వచ్చే పార్టీ తమది కాదని, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ అధికారంలోకి వచ్చామని తెలిపారు. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ పతాక ఆవిష్కరణలు గావించడం అనేటువంటి జరుగుతోంది. ఈ రోజున చేసినటువంటి ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి దీనికి ఆద్యుడిగా దీన్ని ప్రారంభించినటువంటి ఆయన ఇవాళ 13వ సంవత్సరంలోకి అడుగిడినటువంటి సందర్భంలో పేద మధ్యతరగతి ప్రజానీకం, ముఖ్యంగా కార్మిక వర్గం యావత్తు కూడా ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల కాలంలో అనేక రకాలైనటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలను స్వీకరించిన అనంతరం వారు ఆనందానికి అంతులేదనేటువంటి చెప్పాలి. 9,000, 10,000తో జీతాలు తీసుకునేటువంటి మున్సిపల్ కార్మికులు ఈ రోజున 21 నుంచి 22,000 రూపాయలు తీసుకోవడం జరుగుతోంది. ఆటో కార్మికులు, దోబీలు, దర్జీలు వీరందరూ 10,000 రూపాయలు. అదేవిధంగా మనందరికీ తెలిసినటువంటి చేనేత కార్మికులు 24,000 రూపాయలు తీసుకోవడం అనేది జరుగుతోంది. ఇదే కాకుండా స్థానికంగా ఎక్కడ ఏ ఫ్యాక్టరీ పెట్టినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో జగనన్న పెట్టిన ట్రేడ్ యూనియన్ అనేది ఇప్పుడు పుట్టినరోజు సందర్భంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరం అడుగుపెట్టున్నాం.
అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు గారు ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పతాకం ఆవిష్కరణ జరగడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం గమనించాల్సిన ఒకటి ఉంది. కార్మికులకు స్వతంత్రం వచ్చి ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు పూర్తయింది. దేనికంటే ఏ కార్మికులైనా అంటే గుండెలు మీద చేపెట్టుకుని జగనన్న మాకున్నాడు అని మంచి భరోసాతో నిద్రపోయే రోజులు ఈరోజు. దేనికంటే మన కళ్ళ ముందే చూసాము 12,000 13,000 జీతాలు ఇవ్వడానికే అంటే గత ప్రభుత్వం 3 నెలలు 4 నెలలు చేసేది పారదర్శకులకి. అదేవిధంగా జగనన్న వచ్చిన తర్వాత 22,000 రూపాయలు వాళ్ళు చిరునవ్వుతూ ఇస్తుంటే మనకి ఎంత ఆనందంగా ఉంది. అంటే ప్రతి ఆటోలకి అన్న ఉన్నాడు, సంవత్సరానికి ఏంటంటే ఆర్థిక సాయం కానీ మన ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి మా కుటుంబాలకి ఏదో ఒకటి వాళ్ళని 10,000 రూపాయలు. అదేవిధంగా మన ప్రతి ఓళ్ళకి అంటే ప్రేమగా ఏంటంటే మన కార్మికులకు ఏదైనా పార్టీ ఉందంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మన కార్మికులందరూ చెప్పడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా జోనల్ ఇన్ఛార్జ్ అండి. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ 13వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున కార్మికులు అందరూ కూడా దగ్గరగా మా గౌతమ్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 200 పైచీలుక కార్మిక వర్గాలను తయారు చేసి చాలా బలోపేతం చేసి కార్మికుల అందరికీ ఎన్నికల నిబంధనలు, పోలింగ్ సరళిపై అవగాహన కలిగించేలా అన్ని పుస్తకాలు పెట్టారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో మీడియా సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ఎక్కడ ఏ పట్టుబడినా తనిఖీలు సమాచారం ప్రతిరోజు ఇస్తామని అన్నారు. 3.6 కోట్లు ఇప్పటివరకు నగదు వస్తువులు సీజ్ చేశామని వెల్లడించారు. సమాచార మాధ్యమాలు, హెల్ప్ సెంటర్లు, సి విజిలెన్స్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. మే 13న ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని కోరుతున్నామని, ఓటింగ్ శాతం 80 నుండి 85% ఉండేలా ప్రజల్లో అవగాహన తీసుకువస్తామని తెలియజేశారు. సిస్టమ్ కానీ ఇలా డిఫరెంట్ సెటప్ చేసుకొని మనకి గ్రీవెన్సెస్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో చాలా ఎఫెక్టివ్గా అనేటువంటిది మనం ఎప్పటికెప్పుడు అనేటువంటి ఎంక్వైరీ చేసి, ఈవెన్ ద సి విజిల్ ఈజ్ ఆల్సో అనదర్ దేర్. సి విజిల్ అనేది సిటిజన్ అనేటువంటి పంపించేది దీంతో చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మీ సహకారం అనేటువంటిది మాకు ఉండాలా. ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ అనేది క్వాలిటీ ఫీడ్బ్యాక్ అనేది మీ దగ్గర నుండి అనేటువంటిది ఉంటే మనం ఈ ఎలక్షన్స్ ఈ మే 13న జరగాల్సినటువంటి ఎలక్షన్స్ జూన్ 4న జరగాల్సినటువంటి కౌంటింగ్ అనేటువంటి సాఫీగా అనేటువంటి చేసుకుంటాము. పర్సంటేజ్ మనం ఎలానూ ఇప్పటికే అంతకు ముందు ఉన్న ఆ 79% ఏదైతే ఉందో ఆ 78.9% అనేటువంటి ఆ వాటర్ టర్న్అవుట్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాము. సిటీలో ఇప్పటికి 65% ఉన్నటువంటి దానిని ఇంప్రూవ్ చేసుకొని అది మినిమం 75 to 80 అనేటువంటి పెట్టుకోగలిగితే ఓవరాల్గా 85% టర్న్అవుట్ ఉండేటట్టుగా మనం దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాము. ప్రజెంట్ ఉన్నది 16,86,000 ఓట్లు అనేటువంటి ఉన్నాయి. ఇంకా మనకి ఈ 15th ఏప్రిల్ వరకు మన ఫామ్ 6 తీసుకోవడానికి ప్రయోజనం ఉంది. 15th ఇప్పుడు మొన్నటితో మనకి ఫామ్ 7 అయిపోయినాయి. సో ఇప్పుడు ఫామ్ 6 అండ్ ఫామ్ 8 షిఫ్టింగ్ అనేటువంటిది అంటే మనకి 18 కాబట్టి మనకి 18th. అదే మంచిదే యాక్చువల్లీ. అదే గవర్నమెంట్ అధికారికి అందరికీ దృష్టికి రావాల్సిందే. బట్ కానీ ఒకసారి జస్ట్ 1 day బిఫోర్ ఆర్ 1 night బిఫోర్ సంబంధిత అధికారి నుంచి ఒకసారి ఇన్ఫర్మేషన్ తీసుకొని అప్పుడు మీరు కరెక్ట్గా మీరు అదే ప్రింట్ చేయగలిగితే లేకపోతే పబ్లిష్ చేయగలిగితే అది మంచిది. బికాజ్ ఒకవైపు ఎలక్షన్ రూల్స్ ఉంటాయి, ఒకవైపు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ రూల్స్ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. సో కానీ మరి ముఖ్యంగా స్పెసిఫిక్గా ఆ రూల్ ప్రకారం మనం చేస్తున్నామా లేదా, బికాస్ ఫైనల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన రూల్ ప్రొసీజర్ ఫాలో చేస్తామా లేదా అది మనం ముఖ్యంగా మనం చూస్తాం. కాబట్టి దయచేసి సంబంధిత అధికారి నుంచి నా నుంచి అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ విఎంసీలో టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎంసీసీ వయలేషన్స్ ఎక్కడైనా రావడం అనేది ఇంపార్టెంట్. సెన్సేషనల్ ఇన్ఫర్మేషన్ అనుకోవడం కానివ్వండి, లేకపోతే హియర్సే ఇన్ఫర్మేషన్ అట్లా కాకుండా కరెక్ట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏం జరిగింది, ఇష్యూ ఏంటి, ఏం జరిగింది, దానిపై రెవెన్యూ కానీ పోలీస్ కానీ ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఈ మీడియా సెంటర్ ద్వారా డెఫినెట్గా మీ అందరికీ అందుద్దని నేను డెఫినెట్గా ఆశిస్తున్నాను. అంతేకాకుండా ప్రతిరోజు కూడా మనం చాలా సీజర్స్ చేస్తుంటాము. క్యాష్ కానివ్వండి, అదేవిధంగా ఫ్రీబీస్ కానివ్వండి, లేకపోతే ప్రెషియస్ మెటల్స్ చాలా చేస్తుంటాం. యాక్చువల్గా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 4 crores వరకు టచ్ అయింది జస్ట్ ఆఫ్టర్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ ఎంసీసీ. క్యాష్ అయితే ఆల్మోస్ట్ 1.5 crores అట్లా జరిగింది. సో మంచి యాక్టివిటీ కూడా జరుగుతుంది. అంతేకాకుండా నేను కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, జేసీ గారు అందరం కలిసి దాదాపు అన్ని చెక్ పోస్ట్స్
అన్ని స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఎంసీసీ, తర్వాత కొన్ని పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కానివ్వండి, లేకపోతే మిగతా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మీటింగు, మంచి కోఆర్డినేషన్తో చేస్తున్నాము. ఐఎమ్ షూర్ 100% దట్ ఈసారి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ బి హెల్డ్ ఇన్ ఎ వెరీ పీస్ఫుల్ అండ్ ఫ్రీ అండ్ ఏర్పడ్డ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా కలెక్టర్ గారు, అదేవిధంగా పోలీస్ వ్యవస్థకు సంబంధించి ఇక్కడ కమిషనర్ గారు, మున్సిపాలిటీకి సంబంధించి ఇంకా రిటర్నింగ్ ఆఫీసర్స్, ఏఆర్ఓస్, వాళ్ళు ఇచ్చే సమాచారం ఏదైతే ఉందో అధికారిక సమాచారం ఉంటుంది. కాబట్టి ఆ సమాచారాన్ని ప్రజలకి చేరవేస్తే గనక వాళ్ళకి సరైన సమాచారాన్ని పత్రికా మిత్రులు చేరవేసిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా ఇక్కడ ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఒక మంచి ఎలక్షన్ రూము, ప్రెస్ కాన్ఫరెన్సులు కావాలన్నా, అధికారులు ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలన్నా, తర్వాత ఎలక్షన్స్కి సంబంధించిన డేటా ఏదైనా కావాలన్నా దానికి కూడా ఒకటి డేటా అది కూడా చెప్పి ఉన్నాము ఎస్ఐసిలో. అంటే గత ఎలక్షన్స్లలో ఎవరు గెలిచారు, ఇక్కడ ఎన్టీఆర్. క్రైస్తవ సంఘాలని కలుపుకొని రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా క్రైస్తవ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కాండ్రు సుధాకర్ మాట్లాడుతూ తాము రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. క్రైస్తవ పర్వదినమైన ఈస్టర్ను పురస్కరించుకుని ప్రేమ, సాత్వికం, అలాగే సర్వ సృష్టికర్తగా జీవమార్గాన్ని తెలిపిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని పురస్కరించుకొని రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర ఆర్సీఎం చర్చ్ వద్ద నుంచి స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న సిఎస్ఐ చర్చ్ వరకు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. బాబు, క్రైస్తవ ఐక్యవేదిక ఫౌండర్ ప్రెసిడెంట్. ఈరోజు రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ పర్వదినమైన ఈస్టర్ని పురస్కరించుకొని సర్వమానవాళికి శాంతి ప్రబోధనలు, శాంతి, సమాధానం, ప్రేమ, సాత్వికం, అలాగే సర్వసృష్టికర్తగా జీవమార్గాన్ని తెలిపిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని పురస్కరించుకొని రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా విజయవాడలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. విజయవాడలో మన ఏదైతే బెంచ్ సర్కిల్ దగ్గర ఆర్సీఎం సెయింట్ పాల్ కెథెడ్రల్ ఉందో, సెయింట్ పాల్ కెథెడ్రల్ నుంచి చైర్మన్ ఈరోజు రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమానికి మేము పిలుపునిస్తున్నాం. 30వ తారీఖున ఏదైతే ఇందాక పెద్దలు డిప్యూటీ మేయర్ గారు చెప్పినట్లు మాజీ ఆర్సీఎం చర్చ్ దగ్గర నుంచి సిఎస్ఐ గెస్ట్ హౌస్ బ్యాక్ సైడ్న 5,000 నుంచి 8,000 మందికి పైగా ఈ కార్యక్రమాల్లో రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో క్రైస్తవేతరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని వేలాది మందిలుగా తరలి రావాలని మేము పిలుపునిస్తున్నాం. యేసు ప్రభు శిలువ మీద మరణించినప్పుడు ఏదైతే ప్రేమ, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని బైబిల్లో బోధించారో ఆ బోధనలో భాగంగా క్రైస్తవులందరికీ కూడా ఈ యొక్క శాంతి సందేశాన్ని అందాలి అన్న ఉద్దేశంతో ఈ రన్ ఫర్ జీసస్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకి మీరు డిక్షనరీలో కొడితే క్రిస్టియన్ అనగానే ఒక వర్డ్ వస్తుంది. 30వ తారీఖున రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం జరుగుతుంది. ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఏంటంటే యేసుక్రీస్తు వారు ప్రణాళిక ప్రకారం, దేవుడు ఆజ్ఞ ప్రకారం చనిపోయి 3వ రోజు తిరిగి లెగుస్తాను అని చెప్పి వారిని ఆ ప్రణాళిక ప్రకారం చనిపోవటం, 3వ రోజు సమాధి నుండి లెగిసిన రోజున రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని మరి గత కొంతకాలం నుంచి ఈ ఇండియా వైడ్లో విదేశాల్లో కూడా జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి మన ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ ఐక్యవేదిక తరపున అన్ని డినామినేషన్స్ భేదం లేకుండా బాప్టిస్టు సంఘాల ఐక్యవేదిక, ఆర్సీఎం, సిఎస్ఐ. నేను తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ ఉడ్డిపేటకు చెందినటువంటి పాస్టర్ గారిని. రన్ ఫర్ జీసస్ అనగా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన దినాన్ని మరి ప్రకటిస్తూ ఆయన చనిపోయి తిరిగి లేచి ఉన్నాడు అని సర్వమానవాళికి తెలియజేయడం కోసమే ఈ రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి దీనికి అందరూ కూడా బిషప్స్, అదేవిధంగా పాస్టర్స్, లేమెన్స్ అందరూ మరి ఆల్ డినామినేషన్ చర్చ్ పాస్టర్స్, ఆల్ డినామినేషన్ మెయిన్ లైన్ చర్చ్ పాస్టర్స్ అందరూ దీనికి హాజరవుతారు. కాబట్టి
మరి అందరూ కూడా ప్రతి ఒక్కరూ మరి మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. అందరూ కూడా విజయవాడ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ, మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు తిరిగి లేచాడు అన్న ఆ సర్వసత్యాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశం కోసం ఈ రన్ ఫర్ జీసస్ని ఏర్పాటు చేసి ఉన్నాం. రాయలసీమ ద్రోహి జగన్ను ఇంటికి పంపడమే అందరి లక్ష్యం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాప్తాడు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకమని, రాష్ట్రం భవిష్యత్తు కోసం 3 పార్టీలు కలిశాయన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు తమకు మద్దతివ్వాలని కోరారు. ప్రజాప్రభుత్వం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అక్రమ కేసులు, బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని, జగన్ను ఇంటికి పంపడమే అందరి లక్ష్యం కావాలన్నారు. విధ్వంసంతో రాష్ట్రాన్ని జగన్ లూటీ చేశారని, విద్యుత్ ఛార్జీలను అమాంతం పెంచేశారని, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక, దేవుడిచ్చిన ఇసుక, నదుల్లో కాలువల్లో ఇసుక ఉంటుంది. అలాంటి ఇసుకలో కూడా వీళ్ళకి చూస్తే ఎంత అవినీతి పరులంటే, ఇసుక నుంచి కూడా తైలం తీసే గొప్ప నాయకులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 5 ఏళ్లు దోపిడీ చేశారు, ఇష్టానుసారంగా చేశారు. భవన నిర్మాణ కార్మికులు మొత్తం నాశనం అయిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. భవన నిర్మాణ రంగం కుదేలైపోయే పరిస్థితి వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి డబ్బుల ఆశ తగ్గలేదు. ఇక్కడ ఇసుక దొరకదు. నేను అడుగుతున్నా, రాప్తాడులో ఇసుక దొరుకుతుందా మీకని అడుగుతున్నా. రాప్తాడులో ఇసుక దొరకదు, కానీ రాప్తాడు ఇసుక బెంగళూరులో దొరుకుతుంది దొంగలు తీసుకుపోయి. దానికి ఎవడ చేస్తున్నా అంటే ఇక్కడ ఉండే ఎమ్మెల్యే తోపు, పెద్ద తోపు ఇతను, వీళ్ళు చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఇంకో పక్క చిన్న చిన్న కాంట్రాక్టర్లందరూ చనిపోయే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చారు, దివాలా తీసి. రాష్ట్రంలో 40 లక్షల మంది ఇసుక పైన ఆధారపడి భవన నిర్మాణ కార్మికులున్నారు. అందరూ దెబ్బతిన్నారు. నేను అడుగుతున్న 3వ విషయం నేను భగవంతుని గురించి చెప్పడానికి నియమం లేదని ఎవరైనా చెప్పవచ్చునని చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు. విజయవాడ A+ కన్వెన్షన్ నందు భగవద్విషయ సమాపన మహోత్సవం జరిగింది. త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామివారు మంగళ శాసనాలతో వారి శిష్య సులభులు శ్రీ అష్టాక్షరి జీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి శిష్య బృందం అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం అష్టాక్షరి జీయర్ స్వామి మాట్లాడుతూ, చారిత్రాత్మకమైన విజయవాడ పట్టణంలో ఎన్నడూ జరిగిన ఆధ్యాత్మికమైన కార్యక్రమం జరిగిందని వెల్లడించారు. భగవంతుని గురించి చెప్పడానికి నియమం లేదని ఎవరైనా చెప్పవచ్చు, ఎవరైనా వినవచ్చు అని అన్నారు. ఆచరించేవారు శాస్త్రబద్ధమైన ఆచరణ విధానాన్ని అనుసరించాలని అన్నారు. పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధులారా, విజయవాడ పట్టణము అంటే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి పట్టణం. అది వివాదాలకు కావచ్చు, లేదు సంచలనాలకు కావచ్చు, ఏ కార్యక్రమానికైనా విజయవాడ అంటే ప్రపంచంలో మంచి పేరు. ఈవేళ ఈ విజయవాడలో ఇంతకుముందు ఎన్నడూ జరగనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ఈవేళ సాగుతోంది. సృష్టిలో ఎంతోమంది భక్తులు వచ్చారు, వెళ్ళారు. భగవంతుని గురించి ఉపాసన చేసేటువంటి మహానుభావులు ఎన్నో 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 రీతులలో ఈ ప్రపంచంలో పుట్టి లోకాలకు మంచి సందేశాలు ఇచ్చి వెళ్ళారు. అలాంటి సందేశాలను ఒక కాలంలో ఒక నియమం ప్రకారమే అందించేటువంటి వారు ఈవేళ భగవంతుని గురించి చెప్పడానికి నియమం లేదు. చెప్పేవారు ఎవరైనా చెప్పవచ్చు, వినేవారు ఎవరైనా వినవచ్చు.
మనకి ఇప్పుడు ప్రస్తుతం ఇంతవరకు కనీ విని ఎరుగని రీతిలో గతంలో ఎన్నడూ జరగనటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది. అదే యతిరాజనాథవల్లి గోష్ఠి వారి భగవద్విషయ సమాపన మహోత్సవము. అంటే సామాన్య ప్రజానికి అర్థం కావాలంటే ఇది ఒక గ్రాడ్యుయేషన్ సెరమనీ అండి. వేదాలు చదివితే కానీ ఆత్మకు ఉజ్జీవనం ఉండదు మానవుడికి. మరి అలాంటి వేదాలు మనం చదవడానికి అవి సంస్కృతంలో ఉన్నాయి. కొన్ని షరతులకు లోబడినటువంటివి వారే దానిని అధికరించవలసి ఉంటుంది, చదవాల్సి ఉంటుంది. అలాంటి సంస్కృత వేదాలని మనకి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో నమ్మాళ్వార్లు అనే వారు అవతరించి దాన్ని తమిళంలో అనుగ్రహించి ఉన్నారు. ఆ 4 వేదాలకి సమానమైన 4 ప్రబంధాలు అని అంటారు వాటిని. దానిలో ఉత్తమోత్తమైనటువంటిది, సామవేదానికి సమమైనటువంటిది తిరువాయిమిషి దివ్య ప్రబంధం. ఆ ప్రబంధాన్ని 3 సంవత్సరాలుగా ఆన్లైన్ నేపథ్యంలో 2021 ఫిబ్రవరి 22వ తేదీన ప్రారంభం చేసుకొని యతిరాజనాథవల్లి గోష్ఠి వారందరూ కూడా ఆన్లైన్ నేపథ్యంలో దాన్ని నేర్చుకోవటం జరిగింది. ఆ నేర్చుకున్నది ఊరికినే ఏదో విన్నామా వదిలేసామా పురాణంలాగా అన్నట్లు కాకుండా దానిలో పరీక్షలు పెట్టుకొని ఆన్లైన్లోనే ఓపెన్ 1000 మంది భాగవతులతో, అది కూడా అంతర్జాతీయంగా వచ్చారండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగవతులందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఈ ఆన్లైన్ కోర్సులో మొత్తం 3 సంవత్సరాలుగా మేము 20,000 మందిని ఈ చదువు ఆన్లైన్ నేపథ్యంలో నా ద్వారా వాళ్ళందరూ కూడా నేర్చుకున్నారు. అది ఆచార్యుల ద్వారా మేము ముందు నేర్చుకొని మాకు తెలిసిన దాన్ని అందరితో పంచుకోవటం జరిగింది. కాబట్టి ఆ 20,000 మందికి కూడా ఈరోజు దానిలో పరీక్షలు రాసినటువంటి 600 మందికి సర్టిఫికేట్స్ ఇస్తున్నాం. ఆ కార్యక్రమానికి ఇప్పుడు మీరందరూ కూడా ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం 2వ రోజుకు చేరుకుంది. అర్హత ఉండి గుడివాడ నియోజకవర్గంలో ప్రభుత్వ సహాయం అందలేదు, ఇళ్ల స్థలాలు రాలేదని ప్రతిపక్షాలు ఒకరితో చెప్పించిన ఎన్నికల్లో పోటీ చేయనన్నారు. 20 సంవత్సరాల పేదల ఇళ్ల స్థలాలు అప్పును రూపాయి కట్టించుకుని రద్దు చేసిన చరిత్ర సీఎం జగన్దే అన్నారు. 14 ఏళ్లు చంద్రబాబు పాలనలో రుణం రద్దు చేసి పేదలకు పట్టా రిజిస్ట్రేషన్ చేశారని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని సవాల్ విసిరారు. సీఎం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టిట్కో లబ్ధిదారులను రుణ విముక్తులను చేస్తామన్నారు. వన్ టైం సెటిల్మెంట్ ద్వారా రుణాలన్నీ రద్దు చేసే బాధ్యత నాది అని సీఎం జగన్ అన్నారు. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుని గుర్తించి వాళ్ళకి ఈ ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సాయాన్ని కులాలకి, మతాలకి, పార్టీలకి సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి కూడా అందించినటువంటి ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ దేశ చరిత్రలోనే రికార్డులతో, స్వర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. అదేవిధంగా ఈ గుడివాడలో తెలుగుదేశం పార్టీ ఒక 30 సంవత్సరాలు బాబు కొడుకులు 3 సార్లు ఎమ్మెల్యేలు చేసి ఇక్కడ చైర్మన్ చేసి 14 సంవత్సరాలు అధికారంలో ఉండి 1 ఎకరం పొలం కొని ఒక చెరువు తవ్వించలేనటువంటి వెధవలో 1 ఎకరం కొని ఒక పేదలకి స్థలాలు ఇప్పించలేనటువంటి వెధవలో ఈరోజు రాజకీయ ఉపన్యాసాలు చెబుతున్నారు కొడాలి నాని ఏం చేశాడని. మీకు దమ్ముంటే ఎవడన్నా నేను కూడా వస్తా, ఈ గుడివాడ పట్టణంలో మేము లబ్ధిదారులము, మాకు ఇంటి స్థలం రాలేదు, ఇల్లు రాలేదని కనుక ఒక్కళ్ళతో కూడా చెప్పించిన ఎన్నికల్లో పోటీ చేయను. మీరేం చేశారు ఎదవలో? మీ 14 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎక్కడన్నా 1 ఎకరం పొలం కొన్నారు ఈ గుడివాడ పట్టణంలో కానీ ఈ గుడివాడ పరిసర ప్రాంతాల్లో కానీ? ఎవరికన్నా 1 ఇంటి పట్టా ఇచ్చారా? లేకపోతే ఎవరికన్నా 1 ఇల్లు కట్టుకుంటానికి లోన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు టిట్కో ఇల్లు కడితే దానికి 3 లక్షల లోన్ ఉంది, అది మేము రద్దు చేస్తామని చెబుతారు. ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్నా, ఏ పేదవాడికైనా సరే హౌసింగ్ కింద లోన్ ఇచ్చినటువంటి అమౌంట్ని ప్రభుత్వానికి, బ్యాంకుకి లబ్ధిదారులు కట్టినా కట్టకపోయినా వన్ టైం సెటిల్మెంట్ అని చెప్పి టీడీపీ నేత కొల్లు రవీంద్రపై పేర్ని నాని మండిపడ్డారు. శవాల మీద పేలాలు ఏరుకునే రకం అబద్ధాలు మాట్లాడుతూ నిజాన్ని దాచిపెట్టి తాను చెయ్యని పనులను కూడా చేస్తామని చెప్పుకోవటం సిగ్గులేనితనానికి నిదర్శనమన్నారు. నాకు ఎంతో ముందు చూపు ఉందని అంటూ ఉంటాడు. ప్రస్తుతం ఎన్నికల కోడ్లో ఉన్నాం. అధికారులతో సమీక్షలు చేసి మాట్లాడి త్రాగునీటి సమస్యలు పరిష్కరించే అవకాశం లేదు. కృష్ణానదిలో వరద రాకపోవటం, శ్రీశైలం ప్రాజెక్టులో నీరు లేకపోవటం, పులిచింతల నుండి నీటిని వాడుకుంటున్నామన్నారు. హైదరాబాద్లో విస్తారమైన వర్షాల కారణంగా నీరు అందిందన్నారు. ప్రస్తుతం 4.50 టీఎంసీల త్రాగునీటిని కృష్ణా, గుంటూరు, ప్రకాశం వాడుకోవాలన్నారు. సెప్టెంబర్, ఆగస్టు ప్రాంతాల్లో గోదావరి, కృష్ణా నదుల్లో వరద వచ్చే అవకాశం ఉంది. మరి అప్పటి వరకు 4.5 టీఎంసీల నీటినే జాగ్రత్తగా వాడుకోవాలన్నారు. అసత్యాలు మాట్లాడుతూ వాస్తవాల్ని దాచిపెట్టి
అసలు ఏమన్నా అంటే సిగ్గు కానీ ఏమీ పడకుండా నిర్భయంగా విషం చెమ్మటం, బురద చెమ్మటం, అబద్ధాలు మాట్లాడటం, తను చేయింది కూడా చేశానని చెప్పుకునేటువంటి హేయమైనటువంటి ఆలోచన సరళిని మీ ద్వారా ఖండిస్తూ ఆయన మాట్లాడతాడు. ఆయనకంటే చాలా ముందు చూపు ఉందంట. మచిలీపట్నంలో ఎప్పుడు మంచినీటి సమస్య తలెత్తనివ్వలేదని చెప్పి ఆయన డబ్బాలు కొడుతున్నాడు. సరే, డబ్బాలు కొట్టి ఆ డబ్బా కబుర్ల గురించి మనం తర్వాత మాట్లాడుకుంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? మచిలీపట్నం కొన్ని ప్రస్తుతం మేయర్ గారి కంట్రోల్లో ఉందా? లెవెల్ తగ్గుతూ ఉంటుంది. ఇవాళ ఫిబ్రవరి మాసంలో నింపినటువంటి ట్యాంకు నింపటం వల్ల సాధారణంగా ప్రతిసారి నీళ్ళు అన్ని చోట్ల కృష్ణానది వరదలు ఉన్నప్పుడు నీళ్లు పుష్కలంగా నాగార్జున సాగర్లోనూ ఇంకో చోట ఎక్కడో మంచిగా నీళ్ళు అందుబాటులో ఉన్నప్పుడు ఏప్రిల్ మాసంలో మళ్ళీ ఒకసారి నీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఏప్రిల్ మాసంలో నీళ్ళు ఇస్తే మళ్ళీ చెరువులు నింపుకుని మళ్ళీ మనం వర్షాలు వచ్చే వరకు కూడా దాన్ని నడుపుకునే పరిస్థితి ఉండేది. కానీ రేపు ఏప్రిల్లో ఇస్తారా ఇవ్వరా కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎందుకని? పొలిటికల్ నిర్ణయం తీసుకుంటాక ఎవరూ లేరు, అధికారులు తీసుకోవాలి. అధికారులు తీసుకుంటాక వాళ్ళు ఇంకా మరి ఎలక్షన్ అడవుల్లో ఉన్నట్టున్నారు ఎవరికాళ్ళు. ఏ తారీఖున చెరువు అంటే పులిచింతల నుంచి నీళ్లు ఇస్తామని ఇంతవరకు ఎవరు చెప్పలా. మన దగ్గర ఉన్నటువంటి నీళ్లు ఏప్రిల్ ఆఖరికి అయిపోతాయి. ఏప్రిల్ ఆఖరి లోపు కాలువ ఇస్తే సరే, ఇవ్వకపోతే 4.5 TMC మాత్రమే తాగునీళ్లకు లభ్యత ఉంది అని చెప్పని ఇరిగేషన్ అధికారులు కలెక్టర్లకు చెప్తున్నారు. అంటే 4.5 మీటర్లు ఉన్నటువంటి 4.5 TMC ఉన్నటువంటి నీళ్ళని, పులిచింతల్లో నీళ్ళని కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశంలోని సగం, ఈ 2.5 జిల్లాలు 4.5 TMCలు తాగునీళ్ళని మళ్ళీ ఎప్పటి వరకు వాడాలి? అయితే కృష్ణానది వరద రావాలి లేదా గోదావరి. బద్వేల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి విషయంలో అధిష్టానం పునరాలోచన చేయాలని ఆ పార్టీ నాయకులు సురేష్ విజ్ఞప్తి చేశారు. ఇంకా బీజేపీలోకి చేరని వ్యక్తికి పార్టీ ఎలా సీటును కేటాయిస్తుందని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ గతంలో ఉప ఎన్నికలప్పుడు తాను పోటీ చేశానని 20,000కు పైగా ఓట్లు బీజేపీకి వచ్చాయన్నారు. ఎంతో కాలంగా పార్టీ కోసం కష్టపడిన మాలాంటి వారిని విస్మరించడం సరికాదన్నారు. పనతల సురేష్, నేను బద్వేలు ఏదైతే రిజర్వ్ సీట్ ఉందో దాన్ని బద్వేల్ బైపోల్ ఎలక్షన్స్లో పోటీ చేయడం జరిగింది. ఆ రోజున భారతీయ జనతా పార్టీ విశ్వాసంతో నిలబెట్టి బద్వేలు ప్రజలు 22,000 పైచిలుకు ఓట్లు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడం జరిగింది. కానీ ఈరోజు ఈ యొక్క ఎన్డీఏ భాగస్వామ్యంలో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించి ఇక్కడ హిందూ ఏదైతే దళితులను కాదని ఈరోజు టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి బొజ్జా రోషన్ ఈరోజు పార్టీలో చేర్చక ముందే, కండువా కప్పుకోక ముందే ఈరోజు అనౌన్స్ చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా కూడా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారిని నేను అభ్యర్థిస్తున్నాను, 2 చేతులు జోడించి ఆలోచించండి. వాళ్ళు మొత్తం కూడా మీటింగ్ పెట్టుకుని చెప్పారు, 2 నెలలు కండువా వేసుకుని బొజ్జా రోషన్ ఒకరే పార్టీలో చేరతారు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత మన పార్టీలోకి వస్తాడు అనేటటువంటి ఒక విషయం వాళ్ళు స్పష్టం చేసిన తర్వాతనే చేరడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీని మోసం చేసే వాళ్ళు కాకుండా గతంలో 2019లో ఇదే విధమైనటువంటి కడప జిల్లాలో సంఘటన జరిగింది. రాజంపేట ఎంపీగా పోటీ చేసినటువంటి ఒక వ్యక్తి విత్డ్రా చేసుకొని దేశంలోనే సంచలనమైంది. ఆ విధమైనటువంటి సంచలనం కాకుండా అది చూడాలని చెప్పేసి కూడా నేను రాష్ట్ర నాయకత్వాన్ని, దేశ నాయకత్వాన్ని, మోడీ గారిని, నడ్డా గారిని కూడా అభ్యర్థిస్తా ఉన్నాను. ఎందుకోసమంటే ఈరోజు నాకు బండి సంజయ్ గారు అన్న మాటలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెండో రోజుకు చేరుకున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. టీడీపీ నేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సీఎం తాను చేసిన పనులను కూడా 14 ఏళ్ల పనులు చంద్రబాబు చేయలేకపోయాడని వ్యంగ్యంగా విమర్శించిన సీఎం. 25వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, బోండా ఉమా ఓ తాగుబోతూ రౌడీ రాజకీయాలకు బాధ్యుడు అని ఆరోపించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి. 15వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ వైసీపీ ప్రభుత్వం సామాన్యులకు సైతం పెద్దపీట వేసిందని వెల్లడి.
ఎన్టీఆర్ జిల్లా మీడియా సెంటర్ను ప్రారంభించిన కలెక్టర్ ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా ఎన్నికలకు సంబంధించి జిల్లా సమాచారం మీడియా సెంటర్ ద్వారా ప్రజలకు అందిస్తామని వెల్లడి. HDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.